జీవము నిర్జీవంలో నుంచి ఒక పదార్థం, నిత్యం అనే పదార్థంలో నుంచి వచ్చి ఇట్లాగా తయారయ్యారు మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ. ఈ జీవం అంతా కూడా నిర్జీవం అనే పదార్థంలో నుంచి వచ్చినని చాలామంది సైంటిస్టులు అంటూ ఉంటారు. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, అలాగైతే జంతువులకి ప్రేమ లేదు, జంతువులకి జాలి లేదు, జంతువులకి ఇలాంటి ఏమి తెలియదు అసలు. కానీ మనిషికి ప్రేమ ఉంది, జాలి ఉంది, దయ ఉంది, దయాదాక్షిణం ఉంది. మనిషి మంచి తెలివి కలిగిన వాడు, మనిషి దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు అంటాడు. ఇంకో మాటలు చెప్పాలి, దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు అంటే దేవుడి జ్ఞానంలో కొంత భాగము తీసుకున్న వ్యక్తి. ఇంకో మాటలు చెప్పాలంటే అవునా కదా? కీర్తనలు ఏమంటాడు? 8వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుడి కంటే కొంచెం తక్కువగా అంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడంటే ఈ మనిషి దేవుడి కన్నా కూడా కొంచెం తక్కువగా చేయబడ్డాడంటే జ్ఞానం కూడా వచ్చిందిగా. అదే జ్ఞానం. అందుకే కాదు, దేవుడు లోకాన్ని సృష్టిస్తే మనిషి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని, ఈ కుర్చీలు కానించి, మైకులు కానించి, ఈ డ్రమ్ములు కానించి, విమానాలు కానించి అన్ని సృష్టిస్తున్నాడా లేదా? విమానాలు చేస్తుంది ఎవరు? ర్యాకెట్లు చేస్తుంది ఎవరు? ఈ మైకులు చేసింది ఎవరు? దేవుడైనా లోకాన్ని సృష్టించాడు. లోకంలో ఉన్న దేవుడు చేసిన వాటిలో నుంచి తీసుకొని మనిషి సృజిస్తున్నాడు. అంటే సృష్టికర్తగా, ఆయన ఇచ్చిన సృష్టి, ఆయన సృష్టికర్త. ఇది ఇదంతా కూడా చేసినవాడు ఆయన. కానీ వాటిలో ఉన్న అన్ని కూడా చేసినవాడు మనిషి. ఏమంటాడు అక్కడ 4వ వచనంలో? మనిషిని జ్ఞాపకం చేసుకునే వాడే పాటి వాడు, నరపుత్రుని దర్శించడానికి వాడే పాటి వాడు. దేవుడి కంటే ఎట్లా చేశాడంట? దేవుడి కంటే కొంచెం తక్కువగా చేసుకున్నాడంట. నిర్జీవంలో నుంచి వచ్చిన వాడు కాదు. నిర్జీవంలో నుంచి వస్తే ఈ మనిషికి దయ ఉండదు, దాక్షిణ్యం ఉండదు. ఒక సింహం అలాగే మీద పడి కొనుక్కొని తింటే. అవునా? అందుకని దేవుడు జీవం కలిగిన వాటిని, ఆయన ప్రతి ఒక్క జంతువుని 24 వచనం మనం చదువుదామా? ఆదికాండం 1:24లో ప్రతి ఒక్క దాన్ని ఇది భూమి పుట్టించును గాక అని పలికారు. గాక